ఎల్లుండి తెలంగాణ రైతులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సందేశంతో రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రుణమాఫీ సంపూర్ణం చేస్తారని కొందరంటుంటే రైతు భరోసా ప్రకటిస్తారని మరికొందరంటున్నారు. రైతు బీమా హామీని అమలు చేస్తామని మరికొందరు అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించే శుభవార్తపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సమాయుక్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. దీంతో ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటి అనేది రైతుల్లో ఆసక్తికరంగా మారింది. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కొంతమంది అంచనా వేస్తుంటే మరికొంతమంది మాత్రం పూర్తి రుణమాఫీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 42 లక్షల మంది రైతులు 31,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో 3 విడతల్లో డబ్బులు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అర్హులైన రైతుల ఖాతాలో మొత్తం 18,000 కోట్ల రూపాయలను జమ చేసింది. దాంతో 22 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. అయితే 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు మరో 20 లక్షల మంది వరకు ఉంటారు. వారికి కూడా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది సర్కార్. మరోవైపు అర్హులు ఉన్నా కూడా 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి రుణమాఫీ వర్తించలేదు. అయితే ఇలాంటి వారి సంఖ్య 4 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు రైతుల వివరాలు సేకరించారు. ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంది. ఎల్లుండి పాలమూరులో జరిగే రైతు సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డిసెంబర్ నాటికి రుణమాఫీ ప్రకటిస్తారు, సంపూర్ణంగా ప్రకటిస్తారా? అదర్వైజ్ ఇప్పటివరకు రైతు భరోసా మాత్రం అమలు చేయలేదు. మరి రైతు భరోసా ఉండబోతుందా? రైతు బీమా కూడా అమలు చేస్తారా? మరి ఏం అమలు చేయబోతున్నారు? ఏ విధమైన గుడ్ న్యూస్ ఉండబోతుంది రైతులకు? మొన్నటి వరకు కూడా రైతు భరోసాకు సంబంధించి ఈ 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి జరిగే మహబూబ్ నగర్ రైతు పండుగలో 30వ తారీఖు జరిగే ఫైనల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అయితే రైతు భరోసాకు సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుందా? నివేదిక వచ్చిన తర్వాత దాని ఆధారంగా రైతు భరోసా మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటివరకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి 18,000 కోట్లను రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించింది. దాని ఫండ్స్ను రిలీజ్ చేసింది. అయితే వివిధ కారణాలతో సుమారు ఒక 2.5 నుంచి 3,000 కోట్ల వరకు ఈ 18,000 కోట్లలో రైతులకు ఇంకా చేరలేదు. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవటము, ప్రింట్ మిస్టేక్లు ఇవ్వడం, ఇలాంటి కారణాలతో కొంతమందికి సుమారు ఒక 3 నుంచి 4 లక్షల మంది రైతులకు కొంత డబ్బు అందలేదు. దానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదల కావాల్సి ఉంది. సో ఈ నిధులను విడుదల చేసి రుణమాఫీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా కూడా ఎల్లుండి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ ప్రకటన ఏమిటి? 2 లక్షలకు పైబడిన మిగిలిన రుణాలను మొత్తం కూడా రిలీజ్ చేస్తారా? దాంతోపాటుగా కూడా రైతు భరోసాను ఎప్పుడు రిలీజ్ చేస్తామనే ప్రకటన చేస్తారా, లేదంటే ఏంటి అనేది మీద ప్రస్తుతం ఒక చిన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మొన్నటి వరకు కూడా రైతు భరోసా ముందు విడుదల చేస్తారని ఒక ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతానికి మాత్రము 2 లక్షల పైబడిన రుణాలు ఏవైతే ఉన్నాయో సుమారు ఒక 12 నుంచి 13,000 కోట్ల వరకు రుణాలు ఉంటాయి. 31,000 కోట్లలో 18,000 కోట్లు రిలీజ్ చేస్తే మిగిలిన అమౌంట్ని ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో జరిగే రైతు పండుగ ముగింపు సభలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏడాది 1 ఇయర్ పూర్తి కావస్తున్న సమయంలో ఈ రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ ఇటు పూర్తిగా 2 లక్షలకు పైబడిన రుణమాఫీకి సంబంధించిన ఒక అంశంతో పాటుగా కూడా రైతు భరోసా ఎప్పుడు ఇస్తామనే అంశం మీద ఒక ప్రకటన చేసే అవకాశం చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.